హాయ్ ఫ్రెండ్స్, జీరో ఫార్మా జాబ్స్ అండ్ మోటివేషనల్. టుడే మన టాపిక్ వచ్చేసి యూత్ అనేది మనీ లాస్ అవుతున్నారు బెట్టింగ్ యాప్స్ వల్ల. తన జీవితాలని అన్యాయంగా నాశనం చేసుకుంటూ దేవుడిచ్చిన జీవితాన్ని ముందే కోల్పోతున్నారు, సూసైడ్ చేసుకుని చాలామంది. సో అవేర్నెస్ కోసం మనం ఈ వీడియో చేస్తున్నాం. అసలు ఫస్ట్ యూత్ అట్రాక్ట్ అయ్యేది బెట్టింగ్ యాప్స్కి ఫ్రెండ్స్ వల్ల కానీ, ఇన్ఫ్లుయెన్సర్ వల్ల కానీ, క్యూరియాసిటీ వల్ల కానీ అట్రాక్ట్ అవుతారు. ఫస్ట్ ఇంట్లో వాళ్ళు ఇచ్చిన ప్యాకెట్ మనీతో లేదా జాబ్ చేసే వాళ్ళతో శాలరీస్తో స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ మనం ఏముంది, ఏదైనా ఒక యాప్లో సపోజ్ క్రికెట్ కానీ, రమ్మీ కానీ, సో మెనీ అదర్ సైట్స్లో యాడ్ చేసినప్పుడు ఫస్ట్ ఒక 100 యాడ్ చేస్తాం. ఫస్ట్ టైము ఒక 100 రూపీస్ అనేది యాడ్ చేస్తే ఒక 200 500 వస్తుంది. సో మనమేమనుకుంటాము, చాలా విన్ అయిపోయాము, ఇంకా మనీ వస్తాయి అని చెప్పేసి ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళిపోయి మైండ్ అనేది వచ్చిన మనీతో ఆగదన్నమాట. కంట్రోల్ తప్పి ఇంకా పెద్ద అమౌంట్ యాడ్ చేస్తాం. అప్పుడు వాడు గేమ్ స్టార్ట్ చేస్తాడు. అంటే యాపోడు దగ్గర ఆల్రెడీ వాడు ముందే ప్రిపేర్ చేసుకుంటాడు. ఎక్కువ అమౌంట్ పెట్టినప్పుడు మన దగ్గర నుంచి మొత్తం అమౌంట్ లాగేయడానికి ముందే యాప్ అనేది వాడు డెవలప్ చేసి పెట్టుకుంటాడు. అది మనకు తెలియదు. మనమేమనుకుంటాం, ఆన్లైన్లో అందరు కలిసి ఆడుతున్నారు కదా అనుకుంటారు. అదొక ట్రాప్, అదొక ఏజెన్సీ అనమాట. కొన్ని లక్షలు, కొన్ని వేల కోట్లు పెట్టి ఆ సామ్రాజ్యాన్ని నడుపుతూ ఉంటారు. సో మనం ఇప్పుడు ఒక 200 వేస్తే 500 వచ్చినాయని చెప్పేసి ఆపకుండా మళ్ళీ మనం ఏం చేస్తాము, 500కి బదులు ఇంకో 1000 రూపీస్ యాడ్ చేస్తాము. ఆ 1000 యాడ్ చేసినప్పుడు ఏంటి, ఆ 1000 రూపీస్ పోతాయి. పోయిన తర్వాత మనం ఆగం. ఆ 1000 రూపాయలు పోయినాయి అని చెప్పేసి ఇంకో 1000తో యాడ్ చేస్తాం. ఆ 2000 పోయిన తర్వాత కూడా మన మైండ్ కంట్రోల్ లేదు. పోయిన వాటిని సంపాదించడం కోసం ట్రై చేస్తాం. ట్రై చేసినప్పుడు ఏం చేస్తాం, అడిక్షన్ అనేది మనలో డెవలప్ అయ్యిద్ది అనమాట. ఆ గేమ్కి మనం అడిక్ట్ అయిపోతాం. అప్పుడు మనం ఏం చేస్తాము, మన దగ్గర అమౌంట్ ఉండదు. ఏం చేస్తాము, కుదిరితే లోన్ యాప్లో వెళ్ళి పెడతాము, లేదా ఫ్రెండ్స్ని అడుగుతాము. అంటే అందరిని అడిగి తీసుకొని అమౌంట్ పెట్టి ఆడతాము. అప్పుడు వస్తాయా, రావు. పోయినాయి కదా అని చెప్పేసి ఒక లోన్ యాప్ తాపుతాము, ఇంకో లోన్ యాప్కి వెళ్ళి తీసుకుంటాం. ఇలా లోన్ యాప్లు తీసుకోవడం వల్ల మనకే లాస్ అవుతుంది అనమాట. మన సిబిల్ స్కోర్ మనకు తెలియదు. ఆడేటప్పుడు డబ్బులు పోయినప్పుడు సిబిల్ స్కోరు లాస్ అవ్వడం వల్ల మన ఫ్యూచర్లో ఏ లోన్స్ రావు. మనం తిరిగి కట్టలేనప్పుడు, మనం ఫ్యూచర్లో ఒక పెద్ద జాబ్ చేస్తున్నప్పుడు ఒక పెద్ద హౌసింగ్ లోన్ కానీ, లేదా ఏదైనా పర్సనల్ లోన్ కానీ ఏమన్నా తీసుకోవాలంటే సిబిల్ అనేది ఉండదు. దీనివల్ల మన లైఫ్ నాశనం అయిపోతుంది, మన కెరీర్ కూడా నాశనం అయిపోతుంది. స్ట్రెస్కి లోన్ అవుతాం. మనీ పోయినాయి కదా అని చెప్పేసి డిప్రెషన్కి వెళ్ళిపోతాం. అలానే జాబ్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేము. తర్వాత ఇంట్లో వాళ్ళ దగ్గర మనీ అడుగుతూ ఉంటాం, వాళ్ళకి సమాధానం చెప్పుకోలేకపోతాం. చివరికి ఫైనల్గా మనకు అర్థమైపోయింది, మన మనీ అంతా పోయిన తర్వాత మన లైఫ్ డ్యామేజ్ అయిపోయిందని. సరే అని చివరిగా రియలైజేషన్ అయ్యే టైం దగ్గరికి మన దగ్గర ఏమీ ఉండదు, జీరో ఉంటుంది. అప్పటికైనా రియలైజేషన్ అవుతామా అంటే లైఫ్ పూర్తిగా డ్యామేజ్ అయినా కూడా రియలైజేషన్ అవ్వం అనమాట. ఎంత ఉంటే 100 ఉంటే 100, 200 ఉంటే 200, ఎంత ఉంటే అంత. అది మనం తినడానికి ఉపయోగించుకోకుండా బెట్టింగ్లోనే యూస్ చేస్తాము. చాలామంది యూత్ అని ఎక్కువ చదువుకున్న వాళ్ళ ఈ యొక్క వ్యసనానికి లోన్ అయ్యి మనీ అనేది లాస్ చేసుకుంటున్నారు. సో పోయిన డబ్బులు ఎలా తిరిగి రావు కాబట్టి ఉన్న లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయాలంటే పూర్తిగా బెట్టింగ్ అనేది ఆపేయడం బెటర్. ఎందుకంటే అది యాప్ అనేది సాఫ్ట్వేర్ డెవలప్ చేసింది అనమాట. అంటే అది ఒక సంస్థ అనేది డెవలప్ చేసి పెట్టుకుంటారు. అంటే మన దగ్గర చిన్న అమౌంట్ పెట్టినప్పుడు మనకి ఆశ చూపించి ఎరగా వేసి, పెద్ద అమౌంట్ పెట్టినప్పుడు మొత్తాన్ని తీసేసుకుంటారు. మనం ఏమనుకుంటాం, ఇంకా వస్తాయి అనుకుంటాం, ఏమీ రావు. పోయిన తర్వాత పోయిన వాటి గురించి ఆలోచించడం కంటే ఉన్న లైఫ్ని జాగ్రత్తగా లీడ్ చేసుకోవడం బెటర్. సో అప్పులు అనేవి ఎంతోమందికి అయ్యి ఉంటాయి గేమ్ యాప్స్ ద్వారా, తర్వాత లోన్ యాప్స్ ద్వారా తీసుకొని. సో జరిగింది. సో దాన్ని ఆపేసి మన తల్లిదండ్రులు బాధ పెట్టకుండా మనం ఫోకస్ జాబ్ మీద, మనం ఒకవేళ జాబ్ చేసే జాబ్ మీద చేసుకొని ఉన్న అప్పుని ఎలా తీర్చాలని ప్లాన్ చేసుకొని లైఫ్ లీడ్ చేసుకోవడం బెటర్. సో స్టాప్ ద బెట్టింగ్స్ అనమాట. బెట్టింగ్స్ అనేది ఆడద్దు. అవసరమైతే అంతటితో స్టాప్ చేయడం బెటర్. అది పోయిన దాని గురించి రికవరీ చేయాలని ప్రతి ఒక్కరికి అదే అనిపిస్తూ ఉంటుంది. పోయిన డబ్బులు ఎలా అయినా దీంట్లోనే సంపాదించాలని. పోయిన తర్వాత దీంట్లో ఆ డబ్బులు తిరిగి రావు. సో ఇకనైనా కెరీర్ మీద ఫోకస్ చేసి, జాబ్ మీద ఫోకస్ చేసి మన ఫ్యామిలీ లైఫ్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా బెటర్. సో స్టాప్ ద బెట్టింగ్. ముఖ్యంగా ఇది చదువుకున్న వాళ్ళు మాత్రమే తెలుస్తుంది. మనం చదువుకి వాల్యూ లేకుండా పోతుంది. కాబట్టి
స్టాప్ ద బెట్టింగ్.